కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా చైతన్య యాత్ర పాదయాత్రలు చేపడుతున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం బింసారి గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. మోదీ పాలనలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశం ఆర్థికంగా వెనుకబడిందన్నారు. 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. ఇక దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలు అందని ద్రాక్షగా మిగిలిందన్నారు. గ్రామాన ప్రజా చైతన్య పాదయాత్రలు చేసి సెప్టెంబర్ 1న లక్షలాది మందితో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఢిల్లీకి తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలో భీంసరి గ్రామంలో ఈ పాదయాత్రను భీంసర్లో ప్రారంభం చేయడం జరిగింది. సిపిఐ పార్టీ పాదయాత్రలు చైతన్య యాత్రలు చేస్తా ఉన్నాయి. ఇలా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీకి ఏం అవసరం పడ్డది అంటే ముఖ్యంగా దేశంలో విద్యా వైద్యం కొరత అయిపోయింది. అంతా లక్షల రూపాయలు పెట్టడం చదువు లేదు. వైద్యం హాస్పిటల్లోకి పోతే కూడా లక్షల రూపాయలు లేదు. ఇలా బయట తిరిగి రాకలేదు, లేకపోతే పానం అటే పోతాను. ఉపాధి అవకాశాలు లేదు. ప్రజలకు పని చేద్దామంటే పని దొరికే పరిస్థితి లేదు. పరిశ్రమలన్నీ మూసేస్తా ఉన్నారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఎక్కడ వచ్చినా భారతదేశంలో కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశంలో మత కల్లోలం. భారతదేశం ప్రపంచంలోనే ఒక భిన్నతమైన దేశం. ఈ భారతదేశంలో మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నాయి. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత గల భారతదేశం. సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి, కానీ కలిసి ఉండే తత్వం ఉన్న మన దగ్గర. ఏ కులమైన ఏ మతమైనా అందరినీ గౌరవించి పిలిపించి పలకరించే గుణము మన భారతీయుల దగ్గర ఉన్నది. ఇలాంటిది కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ వచ్చినాక కేవలం ఒక హిందుత్వం అని పేరుతోటి పోతా ఉన్నారు. హిందువులకి న్యాయం చేస్తలేదు, హిందువులకే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో 80% మంది హిందువులకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉన్నది. ధరలు గిట్టుబాటు ధరలు ఎవరు వ్యవసాయదారులు అంతా హిందువులు కాదా? ఇలా చదువుకుంటే వాళ్ళు ఎక్కువ శాతం హిందువులు కాదా? మరి ఎందుకు ఈ పరిస్థితి చెప్తా ఉన్నాయి? పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఇలా గ్యాస్ ధరలు 300 నుండి 1100 అయింది. 50 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు. అంటే ఇష్టానికి వచ్చినంత ధరలు పెరుగుతున్నాయి. గతంలో 10 రూపాయలు 10 పైసలు పెరుగుతామని లొల్లి చేస్తారు. ఇప్పుడు ఎంత బడ్జెట్